హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ. ఈ వీడియో వచ్చేసరికి 2026 పాలసీకి సంబంధించిన ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీజు పేమెంట్ ఎలా చేయాలో మీకు ఒక చిన్న డెమో ప్రాసెస్ని చేసి చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ముందుగా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. దీనికి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట, పాలిసెట్ 2026 అడ్మిషన్స్ అని చెప్పేసి. ఓకే, సో మరింత ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే కనుక ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా, ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ సంబంధించిన అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ అనేవి వీళ్ళు ఇచ్చారు. అండ్ హెచ్ఎల్సి సెంటర్స్ సంబంధించిన హెల్ప్ లైన్స్ కానివ్వండి. ఓకే, అండ్ చాలామంది స్పోర్ట్స్ కేటగిరీ అండ్ గేమ్స్ సంబంధించిన కేటగిరీ మీద అంటే రిజర్వేషన్కి అప్లై చేస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషను, అట్లాగే డీటెయిల్డ్ నోటిఫికేషన్ సంబంధించిన డేటా ఇవన్నీ కూడా ఇచ్చారన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు మనము ఈ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీజు పేమెంట్ చేస్తున్నాం కాబట్టి ముందుగా మీరు ఏం చేస్తారంటే కనుక ఇక్కడ మనకి ఆప్షన్ ఇచ్చారు చూడండి, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీ పేమెంట్ అని చెప్పేసి. ఓకే, సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓకేనా, సో క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ మీ పాలసీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, హాల్ టికెట్ నెంబరు, అలాగే మీకు ఏదైతే ర్యాంక్ వచ్చిందో ఆ ర్యాంకు ఎంత వచ్చింది అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. అట్లాగే క్యాండిడేట్ ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, మీ ఆధార్ నెంబరు, సో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఓకేనా, సో క్లిక్ చేయగానే మీకు ఏమవుతుందంటే అప్పుడు సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ ఫీజ్ పేమెంట్ అని చెప్పేసి. బట్ ఇక్కడ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి అన్నారు, కానీ ఇక్కడ మనం ఎట్లాంటి సర్టిఫికేట్స్ అనేవి ఇక్కడ అప్లోడ్ చేయడానికి అయితే అవకాశం అయితే కల్పించలేదు. బట్ ఇది ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎందుకు అన్నారు అనేది అది అర్థం కాని ప్రశ్న అనమాట. ఓకేనా, సో బట్ ఇక్కడ మనం ఎట్లాంటి సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఆప్షన్స్ కూడా మనకి ఇవ్వలేదన్నమాట. బట్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి అన్నారు. ఓకే, సో వదిలేయండి. అయితే ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ మీ సంబంధించిన డేటా అనేది చెక్ చేయండి. ఓకే, సో అంతా కూడా మీ హాల్ టికెట్ నెంబర్ కానివ్వండి, క్యాండిడేట్ నేమ్ కానివ్వండి, ఫాదర్ నేమ్ కానివ్వండి. ఓకే, అంత కరెక్ట్గా ఉందా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోండి. ఓకేనా, ఒకవేళ మీకు ఏదైనా ఇష్యూ ఉంటే కనుక దగ్గరలో ఉన్న హెచ్ఎల్సి సెంటర్స్ ఉంటాయి కదా, కనెక్ట్ అవ్వండి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఎస్ఎస్సి పర్సంటేజ్ ఉంది కదా, ఇక్కడ మనకి బ్లాంక్ చూపిస్తుంది, ఇక్కడ ఏం చూపించట్లేదు. మనకి ఏదైతే మార్క్స్ వచ్చాయో దానికి సంబంధించిన డేటా అనేది ఇక్కడ చూపించట్లేదు. దీనివల్ల మనకి ఒక డిస్అడ్వాంటేజ్ ఉందన్నమాట, అదేంటో తర్వాత మీకు చూపిస్తాను. ఓకే, సో ఈ డేటా అంతా మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కింద మనకి ఏంటంటే ఇక్కడ 4th to 10th వరకు మీరు ఏ జిల్లాలో చదువుకున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. కొంతమంది 4th to 6 వరకు ఒక చోట చదువుతూ ఉంటారు. ఓకేనా, 6th to 10th వరకు ఒక చోట చదువుతూ ఉంటారు, లేదా కొంతమంది అక్కడక్కడ ఒక జిల్లాలో చదువుతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ ఆప్షన్ ఇచ్చారు. ఓకే, సో మీరు కేర్ఫుల్గా జాగ్రత్తగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేయండి, లేకపోతే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఒక లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. పాత జిల్లాలు మాత్రమే చూపిస్తుంది, కొత్త జిల్లాలు అయితే చూపించదు. పాత జిల్లా ప్రకారమే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇదంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ గెట్ రీజన్ అని చెప్పేసి కనబడుతుంది అనమాట. దీన్ని మీరు క్లిక్ చేయాలన్నమాట. ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ జిల్లాలో చదివారు ఓకేనా అనేది సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ రీజన్స్ క్లిక్ చేయగానే మీకు కింద ఇట్లా మరొక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. మనము ఏ రీజన్ కింద ఉన్నాము, ఆంధ్ర యూనివర్సిటీ అంటే నేను సెలెక్ట్ చేసుకున్న జిల్లా అనేది ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించిన రీజన్ కింద ఉంది కాబట్టి అది మాత్రమే ఇక్కడ చూపిస్తుంది, ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, ఈ చెక్ బాక్స్ టిక్ చేసుకొని గెట్ ఓటీపీని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక పాపప్ వస్తుంది. ఓకేనా, సో మీ మొబైల్కి ఓటీపీ వెళ్ళిందని చెప్పేసి ఓకే అని చెప్పేసి క్లిక్ చేసుకోండి. అన్న తర్వాత ఇట్లా ఒక బాక్స్ కనబడుతుంది, ఆ బాక్స్లో మీరు ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పి ఆన్లైన్ అని చెప్పేసి కనబడుతుంది, దీన్ని క్లిక్ చేయాలండి. ఇన్ కేసు మీకు ఓటీపీ రాకపోతే కనుక క్లిక్ హియర్ అని చెప్పేసి చిన్న బటన్ అయితే ఇచ్చారు, దాన్ని క్లిక్ చేయండి, మళ్ళీ ఓటీపీ వస్తుంది. సో ఓకే, ఓటీపీ ఎంటర్ చేసాము. ఇక్కడ పే ఫీ ఆన్లైన్ దీన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధమైన పేజ్ కనిపిస్తుంది అనమాట. మీరు ఒక 700 రూపీస్ అనేది పే చేయాలండి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో అది క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ అండ్ యూపీఐ అంటే మీరు ఇక్కడ స్కాన్ చేసి కూడా
పే చేయొచ్చు యూపీఐ ద్వారా. ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు క్యూఆర్ కోడ్ ఓపెన్ అవుద్ది. సో ఫోన్పే ద్వారా పే చేసేవచ్చు. ఓకేనా. సో మొత్తం మీద మీరు పే చేసిన అమౌంట్, సో పే చేయంగానే మీకు ఆ తర్వాత ఇట్లా ట్రాన్సాక్షన్ సక్సెస్ అని చెప్పేసి కనబడుద్ది అనమాట. దీన్ని మీరు ప్రింట్ చేసుకోవచ్చు. మీ సంబంధించిన డేటా అంతా కూడా కనబడుద్ది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా. సో క్రాస్ చెక్ చేసుకున్నారు. ఓకే. సో దీని కింద వచ్చేసరికి ఓకే, ఈ ప్రింట్ ఏదైతే ఉందో సో దీని కింద మనకు కనిపిస్తుంది కదా, ఈ ట్రాన్సాక్షన్ కింద వచ్చేసరికి మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ విధమైన ఒక ఇంపార్టెంట్ నోట్ అనేది కనిపిస్తుంది అనమాట. అబ్జర్వ్ చేయండి. ఓకే. సో నాకైతే ఇక్కడ యువర్ ఆన్లైన్ పేమెంట్ హ్యాస్ బిన్ కంప్లీట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి రెడ్ కలర్లో వచ్చింది. కొంతమందికి గ్రీన్ కలర్లో వస్తుంది. సో గ్రీన్ కలర్లో వచ్చిందంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడే ఆన్లైన్లో అయిపోయింది అని చెప్పేసి అర్థం అనమాట. ఓకేనా. యువర్ ఆన్లైన్ పేమెంట్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ అనే ఈ పదం ఏదైతే ఉందో ఈ మొత్తం ఇదంతా మీకు గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అనమాట. ఓకే. సో ఈ ఒకటో ధరల మీద సో ఇట్లా కనిపించిందంటే మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోద్ది. మీరు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ పెట్టుకుంటాకి తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. బట్ నాకు రెడ్ కలర్లో కనిపిస్తుంది యువర్ ఆన్లైన్ అప్లికేషన్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రెడ్ కలర్లో కనిపించింది. బట్ సెకండ్ మీరు చూస్తే కనుక బట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్ యాజ్ ఎవర్ అని చెప్పేసి కొన్ని కారణాలు అయితే ఇచ్చారన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ కారణాల వల్ల మనకి ఏంటంటే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కావట్లేదు. అది క్యాస్ట్ సంబంధించి కానివ్వండి, లేకపోతే ఎస్ఎస్సి మార్క్స్ ఇంతకుముందు మీకు చూపించాను కదా, నాకు బ్లాంక్ కనిపిస్తూ ఉంది. ఓకేనా. అక్కడ బ్లాంక్ కనిపించడం వల్ల ఆ పర్సంటేజ్ అనేది సో దాని కారణంగా కానివ్వండి, లేకపోతే కొంతమంది నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉంటారు అనమాట. సో అట్లాంటి వాళ్ళు ఉండడం కారణంగా, ఎందుకంటే వాళ్ళు రెసిడెంట్ సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేసుకోవాలి ఇచ్చి. ఓకే. సో ఇట్లా మీకు వస్తే కనుక తప్పనిసరిగా దగ్గరలో ఉన్న మీకు నియరెస్ట్గా దగ్గరలో ఉన్న హెచ్ఎల్సి సెంటర్ ఏదైతే ఉందో ఓకేనా, పాలిటెక్నికల్ కాలేజ్ ఏదైతే ఉందో సో అక్కడ మీరు కనెక్ట్ అయ్యి సో మీరు డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వాలి. మీ సంబంధించిన సర్టిఫికేట్స్ అనేవి ఇస్తే వాళ్ళు వెరిఫై చేస్తారనమాట. ఓకేనా. సో దానికి గాను ఈ సర్టిఫికేట్స్ అనేవి ఒరిజినల్స్ తీసుకెళ్ళాలి. దాంతోపాటు జిరాక్స్ అనేవి 2 సెట్లు తీసుకెళ్ళాలన్నమాట. ఓకేనా. జిరాక్స్ సెట్స్ 2 తీసుకెళ్ళాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకెళ్ళి అక్కడ మీరు ఎస్ఎస్సి సెంటర్లో ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలి. అలా చేయించుకుంటేనే మీకు ఆ తర్వాత వెబ్ ఆప్షన్ పెట్టుకుంటానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా. సో చూశారు కదా, మొత్తం మీద మనకి ఏంటంటే వీళ్ళు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి అన్నారు, కానీ మనం ఎక్కడైతే ఆన్లైన్ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫై చేసుకుంటాకైతే అవకాశం అయితే లేదనమాట. ఓకేనా. బట్ ఓల్డ్ అంటే ఇంతకుముందు ప్రీవియస్లో ఎవరైతే ఎస్ఎస్సి పాస్ అయ్యి ఉంటారో అట్లాంటి వాళ్ళు పాలిసెట్కి అప్లై చేస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళ మార్క్ లిస్ట్తో సంథింగ్ అట్లాంటి వాళ్ళకి ఏంటంటే పర్సంటేజ్ అనేది షో అయ్యే అవకాశం అయితే ఉంది. సో అట్లాంటి వాళ్ళకైతే అయిపోతుంది, అంటే ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోతుంది. బట్ అది ఏ బేసిక్ మీద అవుతుంది అనేది తెలియట్లేదు. ఓకేనా. సో ఎనీవే మీకు అట్లాంటి ఇష్యూ వస్తే కనుక తప్పనిసరిగా హెచ్ఎల్సి సెంటర్ అయితే కనెక్ట్ అవ్వండి. సో దానికి సంబంధించిన పర్టికులర్ డేట్స్ ఉంటాయి. ఓకేనా. ఆ డేట్స్లో మాత్రమే మీరు వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గమనించండి. ఓకేనా. నేనైతే హోమ్లోకి వెళ్తున్నాను. సో హోమ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు డే వైజ్ ర్యాంక్ షెడ్యూల్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారు. దీన్ని క్లిక్ చేస్తే కనుక ఎవరైతే ఆఫ్లైన్ ద్వారా హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలో అట్లాంటి వాళ్ళు షెడ్యూల్ ఫాలో అవ్వండి. ఓకేనా. సో మీకు దగ్గర ఉన్న హెచ్ఎల్సి సెంటర్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రీకాకుళమే అనుకుందాము. శ్రీకాకుళంలో ఏంటంటే 25వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 25, 26, 27, 28 అంటే ప్రతి చోట స్టార్ట్ అవుద్ది. బట్ ఏంటంటే శ్రీకాకుళంలో వచ్చేసరికి 9 గంటలకు ఒకటి, అలాగే 1 గంటకు ఒకటి, ప్రతి దాంట్లో అంటే ప్రతి ఒక్క జిల్లాలో 9 గంటలకు ఒక సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది, 1 గంటకు ఒకసారి, అంటే ఇక్కడ 2 టైమ్స్ జరిగిద్ది అనమాట. అయితే ఈ 9 గంటలకి ఎవరు చేస్తారంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 25వ తారీఖున తీసుకుందాం. 25వ తారీఖున 1వ ర్యాంక్ నుంచి ఓకేనా 10,000 ర్యాంక్ వరకు ఉంటారు కదా. ఓకేనా. 1వ ర్యాంక్ నుంచి 10,000 లోపు ఎవరికైతే ర్యాంక్ వస్తుందో అట్లాంటి వాళ్ళు 9 గంటలకు హాజరవ్వాలన్నమాట శ్రీకాకుళం సెంటర్కి. ఓకేనా. సో ఈ విషయాన్ని గమనించాలి. ఈ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ శ్రీకాకుళం ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. 26వ తారీఖున ఈ 1 నుంచి 10,000 మధ్య ర్యాంక్ వచ్చిన వాళ్ళు 9 గంటలకు వెళ్ళాలి. అలాగే 10,000 నుంచి 20,000 మధ్య వచ్చిన వాళ్ళు 1 గంటకి వెళ్ళాలన్నమాట. అట్లాగే ఆ తర్వాత 26వ తారీఖున వచ్చేసరికి 20,000 నుంచి 31,000 మధ్య ఎవరికైతే ర్యాంక్ వస్తుందో అట్లాంటి వాళ్ళు 9 గంటలకు వెళ్ళాలి. 31 నుంచి 42 మధ్య వచ్చిన వాళ్ళకి 1 గంటకి వెళ్ళాలి. అట్లా డేట్ల వైజ్గా షెడ్యూల్ అనేది ఇచ్చారనమాట. మీరు చెక్ చేసుకోండి. దీని ప్రకారం మీరు హెచ్ఎల్సి సెంటర్స్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. 27న ఈ ర్యాంక్ వాళ్ళకి, ఓకేనా, 28న ఈ ర్యాంక్ వాళ్ళకి. ఓకే. సో ఇట్లాగా మనకి 1వ తారీఖు వరకు 1/7/2026 వరకు జరుగుతుందన్నమాట ఆఫ్లైన్లో. ఓకే. ఈ విషయాన్ని గమనించాలి. ఇట్లా మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని
ఓకేనా, మీ సెంటర్ ఎక్కడ అంటే మీ దగ్గరలో ఏదైతే ఉందో సో దాని ప్రకారం ఏ డేట్లో ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ టైంలో అవుతుందో చెక్ చేసుకొని వెళ్ళండి. ఓకే, సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ మీకు పాలిసెట్ సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్లో త్రూ చేయాలంటే కనుక మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు, పెయిడ్ సర్వీస్ ఉంది. ఓకేనండి, చూసారు కదా. సో ఓవరాల్ ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైవ్ లైక్ చేసి మా సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన అడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.